ములుగు జిల్లా వాచెడు వెంకటాపురం ఏజెన్సీలో గోదావరి వరద చుట్టుముట్టింది. రామచంద్రపురం పుష్కర ఘాట్ దగ్గర గోదావరికి వరద పెరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వరదలతో మిర్చి పంటలు నీట మునిగాయి. మల్చింగ్ పేపర్ పైపులు గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న టేకులగూడెం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జి నీట మునగడంతో అంతరాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. మిర్చి తోట మొత్తం గోదావరి మొత్తం నిండా ముంచింది. ఇది మూడోసారి రావడం జరిగింది. పండుగ పూట కూడా మాకు మనశ్శాంతిగా లేకుండా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, అదేవిధంగా మల్చింగ్ పేపరు, ల్యాడర్లు, మొక్కలు పెట్టడం జరిగింది. దీనికి మొత్తం నష్టపరిహారం 4 లక్షలు కావడం జరిగింది. దీని ప్రభుత్వం వెంటనే కలెక్టర్లు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అందరూ స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నేను ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మేడిగడ్డ, లక్ష్మీ బారేజ్ ప్రాజెక్టులు నిండడంతో ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. దీంతో దిగువలో ఉన్న కన్యాయగూడెం మండలంలోని సింగారం గ్రామంలో సంబంధించిన ఒక 100 ఎకరాల మిర్చి పంట నీట మునగడం జరిగింది. దాంతో రైతులు తీవ్ర ఆందోళన చెందడం జరుగుతుంది. ఇదే విధంగా కన్యాగూడెంతో పాటు ఏజెన్సీ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ ఆనుకున్న వాజేడు, వెంకటాపురం మండలాల్లో కూడా దాదాపు 400 ఎకరాల రైతుల మిర్చి పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చెందారు. దీంతో గోదావరి వరదలు మిర్చి రైతులను తీవ్రంగా నష్టపరిచి మిర్చి నారు పోసుకొని మొక్కబెట్టి మల్చింగ్ పేపర్ తో పాటు సహా అంతా మేము నష్టపోయాము, మా కుటుంబాలు మొత్తం చాలా దిగబారిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అయితే సింగారానికి చెందిన పల్లా లచ్చాబాబు, గడ్డం నాగేశ్ అనే రైతులు తీవ్ర ఆవేదనతో పండుగ పూట కూడా మాకు కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి వాళ్ళు కన్నీటి పర్యంతమయ్యారు. అదే విధానికి తీసుకుంటే ములుగు జిల్లాలో మరో మండలాలైన ఏజెన్సీ ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ చుట్టూ గోదావరి చుట్టుముట్టింది. రామచంద్రపురం పుష్కర్ ఘాట్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో నీట మునిగిన వందలాది ఎకరాలు వరి పంటలు కూడా తీవ్ర నష్టం చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అత్యధికంగా రైతులు మిర్చిల పంటలు సాగు చేస్తుంటారు. గోదావరి వందలాది ఎకరాలను మిర్చి పంటను ముంచేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంట సాగు ఉపయోగించే మల్చింగ్ పేపర్ అయితేనేమి, పైపులు గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దైన ప్రాంతంలో ఉన్న టేకులగూడెం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ నీట మునగడంతో కూడా అంతర్రాష్ట్ర రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అవి ఈ రోజు నుంచి గత సాయంత్రం నుంచి గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పడడంతో మిగతా రైతులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే వ్యవసాయానికి సాగు సమయం కావడంతో రైతులు వ్యవసాయ పనులు చేయడానికి గోదావరి ఇసుక పాయలు దాటే పరిస్థితి కూడా ఉంది. ఈ ముంచివేయడంతో రైతులు వ్యవసాయానికి వెళ్ళడానికి కూడా ఆటంకం ఏర్పడింది. ఇదంతా జరగడంతో రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం వెంటనే తక్షణ సాయం మాకు అందించాలి. ఈ రోజు వరకు కూడా రైతులు నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మామూలుగా సీరియస్ గా రావద్దు.